హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము వీకెండ్లో గండిపేట్ ఇకో పార్క్ అయితే వచ్చాము. ఆ పార్క్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే ఈ వీడియోని లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో కార్ పార్కింగ్ ఉంది. మనం ముందుకెళ్తూ ఉంటే మా వాడు చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. వాడికి పార్కులు అంటే చాలా ఇష్టం. వాడికి గేమ్స్ అన్న పార్కులు అన్న చాలా ఇష్టము. ఈ లెఫ్ట్ సైడ్లోనేమో ఇది స్కేటింగ్ ఏరియా అండి. ఈ స్కేటింగ్ చేసుకోవచ్చు అంటే చాలా బాగుంది. ఎంత గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. మీ వీకెండ్లో అయితే చూడండి. వీకెండ్లో చాలా బాగుంటుంది. ఇక్కడ పిక్నిక్కి రావచ్చు, మన ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో మీకు వెకేషన్కి కూడా రావచ్చు. ఇక్కడ ఫుడ్ అలౌ కూడా ఉంది. మనం ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినవచ్చు. చాలా బాగుంది. ఈ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 6 PM వరకు. టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి ఏమో 50, చైల్డ్కి ఏమో 20 రూపీస్. ఇది చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. గ్రీనరీ ఎంత అసలు చెప్పలేకపోతున్నాం, అంత బాగుందండి. మీరు కూడా ఈ వీకెండ్లో ట్రై చేయండి వెళ్ళడానికి. స్కూల్ పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. మా వాడు హాయ్ చెప్తున్నాడు మీకు. వాడు చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడో. ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంది పార్కు మాత్రం. చూడండి మా వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఆగట్లేదండి, ఉరుకుతానే ఉన్నాడు నాన్ స్టాప్గా. ఆ పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసేసాడు. నేను వీడియో తీయడమేమో కానీ వాడు చుట్టూ తిరగడమే సరిపోతుంది నాదైతే. చాలా బాగుందండి అసలు. చూడండి చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు సన్సెట్ ఇది మనం విజయవాడలో సన్సెట్ చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. చాలా బాగుంది. చూడండి మనం సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. మస్తు కట్టించారు. చాలా బాగుంది చూడడానికి. చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు. ఫొటోస్ తీయడానికి కానీ అసలు ఎంత బాగుందో అండి. మా వాళ్ళు అలసిపోయారంట కూర్చొని నడిచి అలసిపోయారంట, సారీ. అందుకనేసి కూర్చున్నారు. నేను వీడియో తీసుకుంటున్నాను. వీళ్ళు చూడండి ఎంత బాగా ఫొటోస్ దిగుతున్నారు. మేము కూడా ఫొటోస్ దిగాము. కొన్ని క్లిప్లు పెడతాను చూడండి. వీడు చెట్టు ఎక్కి దిగనంటున్నాడు. ఇక్కడ చూడండి చాలా బాగుంది. అప్ అండ్ డౌన్ ఉంది ఇది. వాడు ఎక్కుతున్నాడు దిగుతున్నాడు. వాడైతే మస్తు ఎంజాయ్ చేశాడండి అసలు. చిన్నపిల్లలు ఉంటే తీసుకొని వెళ్ళండి. చాలా ఎంజాయ్ చేస్తారు అసలు. మా వాడైతే మస్తు ఎంజాయ్ చేశాడండి అసలు. రానంటున్నాడు ఆ పార్క్లో నుంచి. బాగా ఎంజాయ్ చేశాడు. చూడండి ఎలా వెళ్తున్నాడు అసలు. మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు వాడైతే. టిక్క వెళ్తున్నాడు అసలు. చాలా బాగా ఎంజాయ్ చేశాడండి మా వాడు. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇప్పుడు. చాలా బాగుందండి పార్క్. గ్రీనరీ కానీ అంత వాతావరణం కానీ చాలా పీస్ఫుల్గా ఉంది మంచిగా. మీరు సాటర్డే ఈ వీకెండ్స్లో ట్రై చేయండి వెళ్ళడానికి. చాలా బాగుంటుంది గండిపేట్ ఇకో పార్క్. మేము చూడండి కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఎంత బాగా వచ్చాయో అసలు. మా వాడు నాకు ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. చెట్టు ఎక్కి ఆ చెట్టు దిగానంటున్నాడు. ఆ చెట్టు కూడా చాలా బాగుందండి మధ్యలో. అసలు ఎంత బాగుందో అసలు. గ్రీనరీ చూడండి. ఫోటోషూట్కి అయితే అసలు పర్ఫెక్ట్ ప్లేస్ అండి అసలు. ఎంత బాగుందో చూడండి. సన్సెట్ చూడండి ఎంత బాగుందో అసలు. మా వాడైతే మస్తు ఎంజాయ్ చేశాడండి అసలు. ఇక్కడికి స్కూల్ పిల్లలు కూడా వచ్చారండి. స్కూల్ పిల్లలకి హాయ్ ఎంజాయ్ చేయడు. వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు, బాయ్. వాడు కింద పడుతున్నాడు, పైకి లేస్తున్నాడు, మళ్ళీ కింద అది జారుతుందండి. అందుకే వాడు కింద పడుతున్నాడు, లేస్తున్నాడు, మళ్ళీ పడుతున్నాడు. ఈ పార్క్ అనేది చాలా బాగుంది. చూడండి గ్రీనరీ కూడా ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది. ఒకసారి మీరు వెళ్ళకపోతే ఈ వీకెండ్లో ట్రై చేయండి. చూడండి క్లిప్స్ పెడతా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.